వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది షేర్ చేస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే, బయట కొనాల్సిన అవసరం లేకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువగా మనం చేసుకుని ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ అంచులు ఇలా తీసేసి పక్కన పెట్టాను. ఇలా బ్రౌన్గా ఉండేదాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కాజు, పిస్తా, బాదం. ఇవి నేను గ్రైండర్ చేయడానికంటే మిక్సీ పట్టడానికి కావాలంటే చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఓపిక టైం ఉందనుకుంటే. 4 ఇలాచి, కొద్దిగా పంచదార వేసి పెట్టాను. ఇది కూడా గ్రైండ్ చేయడానికి. మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇది మనకి ఈజీగా రిలయన్స్లో, డిమార్ట్ ఇలాంటి చోట అవైలబుల్ ఉంటుంది. కోవా, ఇది మనకి స్వీట్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోద్ది. కోవా అంటే ఒక 100 గ్రాములు అలా తీసుకుంటే చాలు. పంచదార మనం పాలు, బ్రెడ్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను ఇలా బ్రెడ్ పీసెస్గా కట్ చేశాను. 5-6 బ్రెడ్ పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. స్లైసెస్ తీసి పక్కన ఉన్న బ్రౌన్ అంతా కట్ చేసేసి కత్తిరితో కట్ చేసి ఇలా కొద్దిగా నూనె తీసుకుని దానిలో వేయించి ఇలా పక్కన పెట్టాను. దాంట్లోనే నేను పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు. దాంట్లోనే నూనె ఉంది కాబట్టి ఇలా కొద్దిగా బ్రెడ్ ఇలా వేయించేప్పుడు ఇలా బ్లాక్గా పొడిగా అయింది. ఇది ఇది అడ్డేం ఉండదు, కానీ పైకి అలా కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు దీన్ని ఇలా మనం తీసేసుకోవచ్చు. ఇదే విధంగా మనం బియ్యంలో కనుక నీళ్ళల్లో ఇలా చీమలు పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇలానే మనం ఫిల్టర్తో కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఒక చిన్న టిప్. ఇలా నేను ఇలాచి 4, పంచదార కొద్దిగా వేసి ఇలా మిక్సీలో పెట్టాను. మనం మామూలుగా దంచేప్పుడు లోపల ఉండే బ్లాక్ సీడ్ అది తొందరగా మెదగదు కాబట్టి ఇలానే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది, డ్రై ఫ్రూట్స్ కూడా మనకి కొద్దిగా ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా నేను పల్స్లో నేను ఇది బ్లెండ్ చేసి పెట్టాను. మరీ ఎక్కువగా అయితే సన్నగా పౌడర్గా అయిపోద్ది. అలా కాకుండా పల్స్ ఆప్షన్లో మిక్సీలో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. పాలు పూర్తిగా సిమ్లోనే పెట్టుంచాను. 2-3 పొంగులు వచ్చేలాగా. అప్పుడు మరుగుతున్నప్పుడు పాలు పక్కన అంచులు అంటుకున్నట్టుగా ఉంటుంది. అది కూడా తీసి దీంట్లో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా కోవా వేశాను. నేను ఇందాక చెప్పినట్టు ఒక చిన్న కప్పుకి కోవా తీసుకోవచ్చు. ప్రతిదీ మనకి టేస్ట్, ఇష్టం, ఫ్లేవర్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ టేస్టీగా ఇష్టం ఉంటుంది, కొంతమంది ఎక్కువ స్వీట్ ఇష్టం ఉంటుంది. అలా ఇలా నేను 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ నేను పంచదార యాడ్ చేశాను. దీంట్లో నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో కోవా యాడ్ చేశాను కాబట్టి పంచదార కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఇలా పూర్తిగా సిమ్లోనే పెట్టి పంచదార మొత్తం కరిగే వరకు దీంట్లో ఇలా చేశాను. దీని తర్వాత మిల్క్ మేడ్ దీంట్లో వేసేసాను. నేను 200 గ్రాముల బాటిల్లో సగం దీంట్లో వేసాను, అంటే 100 గ్రాముల వరకు దీంట్లో యాడ్ చేశాను. ప్రతిదీ మనకి స్వీట్ టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా కానీ వేసుకోవచ్చు. దీంట్లో పంచదార, ఇలైచి కలిపి పౌడర్ చేసింది. కొద్దిగా పంచదార వేస్తే తొందరగా పౌడర్గా అయిపోద్ది. అందుకని దీంట్లో ఇలా వేసేసి మిక్స్ చేసి మిక్సీలో పట్టిన దాన్ని దీంట్లో యాడ్ చేశాను. పూర్తిగా సిమ్లోనే పెట్టి పాలు మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలైచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. పూర్తిగా సిమ్లో పెట్టి పాలు మరగనించాను. 1/2 లీటర్ పాలు వేసి కొద్దిగా పాలు దీంట్లో వేసుకుంటే కొద్దిగా తగ్గే వరకు దీన్ని ఇలా మరగనించుకోవాలి. దీంట్లో స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి ఇలా టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే కొద్దిగా పంచదార వేసుకోవచ్చు, లేదంటే మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే కోవా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మనకి స్వీట్ కలవడానికి. ఇవన్నీ వేసిన తర్వాత పాలు మరిగిన తర్వాత దాంట్లోనే ఇలా వేయించి పెట్టిన బ్రెడ్ ముక్కలు దీంట్లో వేసేసాను. పైన కొద్దిగా కోవా యాడ్ చేసి, నేను ఇందాక చెప్పినట్టు గుప్పెడు కోవా తీసుకున్నానని దాంట్లో సగం వేసి మళ్ళీ పైన కూడా కొద్దిగా వేసి దీన్ని అంతా మిక్స్ చేశాను. పూర్తిగా సిమ్లోనే పెట్టి. మరి ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలని అవసరం లేదు. ఒక 5-6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనం ఇలా చేసుకుని డ్రై ఫ్రూట్స్ దానిపైన చల్లుకుంటే సరిపోద్ది. ఒక అరగంట పని ఇది. తక్కువ క్వాంటిటీ చేసుకుని టేస్ట్ నచ్చితే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు మనం కావాలనుకున్నప్పుడు యూస్ చేయొచ్చు. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా ఆలు
పరోటా ఎలా ప్రిపేర్ చేయొచ్చు, లేదంటే ఆనియన్ పరోటా ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా స్టఫ్ లోపల పెట్టి టైం వేస్ట్ అవ్వకుండా అనే వీడియోస్తో పాటు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. ఇంకా న్యాచురల్గా హెయిర్ బ్లాక్గా అవ్వాలంటే ఎలా హెన్నా కలుపుకోవాలి, ఇంకా పాప్కార్న్ ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు బయట కొనాల్సిన అవసరం లేకుండా, ఇంకా హెయిర్ రెమెడీస్, ఫేస్ ప్యాక్, ఇవన్నీ వీడియోస్ ప్లేలిస్ట్లో చెక్